హరి ఓం. భగవద్గీత 2వ అధ్యాయము 21వ శ్లోకంలో ఉన్న విషయాలను పారాయణం చేసుకుందాము. 50 మంది భక్తులంతా కూడా మరి ఈ భగవద్గీత వినేటప్పుడు ఎంతో శ్రద్ధ కలిగి వినయపూర్వకంగా వినగలిగినట్లయితే మీ మనోవాంఛలు అనేది ఆ కృష్ణ పరమాత్ముడు, ఆ సర్వాంతర్యామి అయిన ఆ శ్రీనివాసుడు తప్పక మీ హృదయ వాంఛలన్నింటినీ కూడా నెరవేర్చగలుగుతాడు. ఎప్పుడైతే అర్జునుడి వల్లే మనం శ్రద్ధ వహించి ఆయన సాక్షాత్తు ఆ పరమాత్ముడే నాతో మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని గ్రహించి అట్టి స్పృహతో మనం వినగలుగుతున్నట్లయితే తప్పక నీ ఎడల ఆ పరమాత్ముడు నువ్వు కోరింది ఏదైనా కూడా ఆయన ఇవ్వడానికి ఇష్టపడతాం అనేది జరుగుతూ ఉంది. కనుక ఈ 21వ శ్లోకంలో ఏమని అర్జునుడికి ఆ శ్రీమన్నారాయణుడు ఉపదేశిస్తున్నాడంటే, ఓ అర్జున, ఈ ఆత్మ నిత్యము జనన మరణము లేనిది, నాశరహితము. అది తెలిసినవాడు జ్ఞాని. అట్టి జ్ఞాని ఒకరిని చంపుతానని ఎలా అనుకోగలడు, మరి ఎలా చంపగలడు అనేక విషయాలను ఎంతో స్పష్టంగా ఆత్మతత్వాన్ని గురించి ఇక్కడ బోధిస్తున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. అర్జునుడి విషయంలో మనం అనేక సందర్భాలలో ఆయన్ని ఎందుకు ఇంతగా మోటివేట్ చేయవలసి వస్తుంది, ఎందుకు ఇంతగా అర్జునుడిని బలపరచవలసి వస్తుంది అంటే, తనలో అనేకమైన సందేహాలు తన మనసులో ఉండిపోయినాయి కాబట్టి ఆ సందేహాలని ఆయన నివృత్తి చేయటానికి ఇన్ని రకాలైన పదజాలాలని ఆయన ఉపయోగిస్తున్నట్లుగా మనకు అనిపిస్తూ ఉంది. అలాగే నేటి ప్రపంచంలో ప్రతి ఒక్క మనిషిలో కూడా ఎన్నెన్నో సందేహాలు, ఎన్నెన్నో ధర్మ సందేహాలు అయితే తక్కువగానే ఉంటాయేమో కానీ ఇప్పుడు ఉన్న మనుషుల్లో సందేహాలు అయితే కోకొల్లులుగా ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆనాడు అర్జునుడికి అన్ని సందేహాలు ఉన్నప్పుడు ఇప్పుడు ఈ ట్రెండ్లో ఉంటున్న మనతో ఉంటున్న వ్యక్తులకు కూడా ఇంకెన్నో సందేహాలు, ఇంకెన్నెన్నో అనుమానాలు, వాటన్నిటిని కూడా నివృత్తి చేయాలి అంటే ఒక అర్జునుడిని ఉద్దేశించి మాత్రమే ఆయన గీత ఉపదేశం చేయలేదు. కానీ రానున్న కొన్ని లక్షల సంవత్సరాలన్నింటినీ కూడా ఆయన మైండ్లో ఉంచుకుని తన జ్ఞాననేత్రంతో చూసి ఆ సర్వాంతర్యామి అయిన వాడు ఆ శ్రీనివాసుడు, ఆ శ్రీమన్నారాయణుడు ఏం చేస్తున్నాడంటే యుగాలకే సరిపడవలసిన ఆత్మతత్వాన్ని, యుగాలకే పనికొచ్చే జ్ఞానతత్వాన్ని కూడా ఈ గీతలో ఆయన పొందుపరిచి ఉంచినట్లుగా మనకు ఎంతో స్పష్టంగా కనిపిస్తూ ఉంది భక్తులారా. కనుక వింటున్నాము అంటే ఇది ఎంత శ్రేష్టమైనదో, అది ఎంత అమూల్యమైనదో, ఇది ఇనేటి ధన్యత భాగ్యము ఆ శ్రీమన్నారాయణుడు మనకు అనుగ్రహించాడంటే మనము మన జీవితాన్ని ఎంత పునీతమైన రీతిలో నడుపుకోవాలో కూడా ఒకంత ఆలోచన చేయవలసిన బాధ్యత మనందరిపైన ఉందని కూడా నేను మీకు మనవి చేస్తూ ఉన్నా. ఎందుకనంటే ధర్మానికి లేదా సత్యయుగానికి నేను అంటూ ఉంటాను చాలామందితో, సత్యయుగానికి 4 అడుగుల దూరంలోనే మనం ఉన్నాము. ఎప్పుడైతే ఆ 4 అడుగుల్లో 3వ అడుగు మనం వేయటం ప్రారంభిస్తామో మన వెనకమాల కోకొలలుగా అనేకులు ధర్మం వైపుకు నడవడానికి ఇష్టపడుతూ ఉంటారు. అంతేకాక సత్య యుగానికి ప్రతి ఒక్క అడుగు కూడా మనకి సహకరిస్తే ముందుకు నడుస్తుంది అని నేను మాట్లాడటం అనేది చాలా సందర్భాల్లో జరుగుతూ ఉంటుంది. కనుక భక్తులారా, ప్రతి ఒక్క వ్యక్తి కూడా భగవద్గీత ఎక్కడ వినిపిస్తున్నప్పటికీ, భగవద్గీత ఏ యొక్క ఉపదేశకుడు ఉపదేశిస్తున్నప్పటికీ కూడా వినటం అనేది చాలా శ్రేష్టంగా, చాలా జాగ్రత్తగా మనం వింటూ ఉండాలి. చూడండి, ఒకంత వినే విషయంలో మనం చెప్పుకోవాలంటే ఏదైనా ఒక 100 రూపాయల నోటు, లేకపోతే ఒక 1000 రూపాయల నోటు, లేదా ఒక 500 కాగితం, లేదా ఒక ఉంగరమో ఏదైనా పోయినప్పుడు మనం ఎంతో శ్రద్ధ కలిగి చాలా జాగ్రత్తగా వినయముగా అది దొరకాలనే ఆశతో, కోరికతో దాన్ని చాలా జాగ్రత్తగా, అది ఇంట్లో పడిపోతే ఇల్లంతా, లేదా ఇంకొక చోట పడిపోతే ఇంకొక చోట, ఆఫీసులో పడిపోతే ఆఫీసులో, ఎక్కడ పడిపోతే అక్కడ చాలా జాగ్రత్తగా వెతుకుతాం. ఎందుకంటే వస్తువు, దాని యొక్క ఖరీదు, దాని యొక్క విలువ మనకు తెలుసు కాబట్టి అది దొరికితే మనకి వినలేని ఆనందము, ఎంతో సంతోషము ఆటోమేటిక్గా మనలో జనరేట్ అవుతూ ఉంటుంది.
కానీ భగవంతుడి యొక్క ఉద్దేశం, భగవంతుడి యొక్క సంకల్పం ఏంటంటే కృష్ణ పరమాత్ముడు అర్జునుడికి ఈ యొక్క మన వెనక కనబడుతున్న ఆ యొక్క తన యొక్క విశ్వరూపాన్ని చూపించడం కూడా కారణం ఏంటంటే అర్జునుడిలో ఉన్న అనేకమైన సందేహాలన్నింటినీ కూడా తొలగించాలనే ఉద్దేశంతోనే ఆయనకి ఆ యొక్క దివ్య శక్తితో కూడిన విశ్వరూపాన్ని ఆయన చూపించాడు. అంటే తనకు పోయిన వస్తువు ఏదైతే ఉన్నదో అర్జునుడికి అప్పుడు దొరికేసింది అనమాట. దొరికేసేటప్పటికి అర్జునుడు ఎంతో ఆనందభరితుడైపోయాడు. ఇక ఆయన్ని మించింది మరొకటి లేదనే యొక్క ఆలోచనతో, స్వామి నువ్వు ఏది చేయమంటావో నేను అదే చేస్తాను, నువ్వు ఎలా నన్ను ఉండమంటావో నేను అలాగే ఉంటాను, నేను నడవలసిన మార్గం ఏదైతే ఉన్నదో దానిని స్వామి నీవే నాకు నేర్పించు, నీవే నన్ను నడిపించు అన్నట్లుగా సమస్తాన్ని కూడా కృష్ణ భగవానుడికి తన యొక్క జీవితాన్ని అప్పగించినట్లుగా మనకి ఈ యొక్క శ్లోకాల్లో కనిపిస్తూ ఉంటుంది. కనుక ఈ లోకంలోనైనా ఆ లోకంలోనైనా ఎక్కడైనా కానీ మనిషికి పోయిన వస్తువు దొరికేటప్పటికి లేదా మనకి కనపడదనుకున్నది కనపడేటప్పటికి అతడు ఎంతో ఆనందభరితుడవుతాడు. అలాగా అర్జునుడు ఎలా అయితే ఆనందభరితుడయ్యాడు, అలాగే మనం కూడా పోగొట్టుకున్న వస్తువు దొరికినప్పుడు ఎంత ఆనందభరితులం అవుతామో అంత జాగ్రత్తగా ఎప్పుడైతే ఇటువంటి గొప్ప గొప్ప సందేశాలు ఆ ఆత్మచేత మనకి వినిపించబడుతున్నప్పుడు మనము అంత జాగ్రత్తగా వినగలిగినప్పుడు మిత్రుడా, వినగలిగినప్పుడు భక్తుడా, నీ జీవితం ఏమైపోతుందంటే ధన్యమైపోతుంది, నీ జీవితం ఏమవుతుందంటే పునీతమైపోతుంది. మనం వెనక ఎపిసోడ్లో మాట్లాడుకున్నట్లుగా అంటే వినటం వల్లనే అనేకమైన మేలులు మనిషి జీవితంలో జరగడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనిషి జీవితంలో ఎక్కువ విధ్వంసం జరిగేది దేనివల్ల అంటే మనిషి ఇనే యొక్క స్టేజ్ నుంచి దాటి ఎదరికెళ్ళిపోయాను అనుకుంటున్నాడు. ఇంకా నేనేమి వినవసరం లేదు, నేను ఎవరి యొక్క మాటలు కూడా వినవలసిన అవసరత, వినవలసిన యొక్క అంత నెసెసిటీ నాకు లేదనే ఒక రకమైన భావంలో మనిషి వెళ్ళిపోయి ముందుకెళ్ళిపోతున్నాడు. కాబట్టి తనకు తెలియకోకుండానే తన పైన అనేక రకాలైన ఇబ్బందులు తనంతటి తానే కొని తెచ్చుకుని మేదేసుకుంటున్నాడు తప్ప ఏ ఒక్క మనిషిని కూడా, ఏ ఒక్క వ్యక్తిని కూడా ఆ శ్రీమన్నారాయణ సర్వాంతర్యామి, ఆ సకలేశ్వరుడైన ఆ పరమేశ్వరుడు ప్రతి ఒక్క మనిషిని ఇబ్బందులు పెట్టాలని కానీ, మనిషిని శ్రమ పట్టాలని కానీ, మనిషి ఆ ఏడుస్తుంటే ఆయన సంతోషించేవాడు మాత్రమే కాదు, మానవుడు ఎన్నటికీ కూడా దుఃఖించకూడదనే యొక్క తత్వం కలిగిన వారే ఈ యొక్క హరిహరులు అనేటి వారు మనల్ని నడిపిస్తున్నవారు. ఎందుకనంటే వారు ఎలా అయితే ఆనందభరితులై ఉన్నారో అలా మనం కూడా ఆనందభరితులం అయ్యి ఉండాలని, మన జీవితాల్లో కూడా ఉన్నంతకాలంలో సంతోషంగా సమాధానంగా మనం జీవించాలి అంటే వినడం అనేది చాలా ప్రాముఖ్యమని ఈ యొక్క శ్లోకంలో మనకు కనపడుతున్న మాటల యొక్క భావం అయి ఉంది. అర్జునుడు అంత జాగ్రత్తగా విన్నాడు కనుకనే భక్తుడా తనకి విశ్వరూపాన్ని చూపించాడు, తన దివ్య రూపాన్ని ఆయన చూపించగలిగాడు. అదే అర్జునుడు అలా వినకపోతే ఆయన యొక్క మహిమపూరితమైన ఆయన యొక్క దివ్య రూపాన్ని అర్జునుడు చూసిండేవాడు కాదు. అర్జునుడికి అట్టి భాగ్యము వచ్చుండేది కూడా కాదు. నీకైనా నాకైనా ఆయన యొక్క అనంతమైన ఆ దివ్య రూపాన్ని ఆయన చూపించడానికి ఇష్టపడుతున్నాడు, సంసిద్ధుడై ఉన్నాడు. కానీ చూడడానికి మాత్రము మనమే ఎగిరిపడి ఉండట్లేదు. మనకు కనబడతాడా, మన మాటలు ఆయన వింటాడా, మనం మాట్లాడితే మన మాటల్ని ఆ స్వామి వింటాడా అని మనం ఏం చేస్తున్నామంటే పెడచెవిని పెట్టేసి ముందుకు వెళుతూ ఉన్నాం. కనుకనే అర్జునుడు ఎప్పుడైతే ఆయన యొక్క మాటలు వినడానికి ఇష్టపడ్డాడో అప్పుడు ఆత్మతత్వం గురించి ఇక చెప్పడం ప్రారంభించాడు. ఎప్పుడైతే వినటానికి సంసిద్ధుడై ఉంటాడో అప్పుడు మాత్రమే అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాలి. అంతవరకు అనేక రకాలైన డౌట్లు, అనేక రకాలైన సమస్యల గురించి చెప్పుకుంటూ వచ్చాడు. ఇక అర్జునుడు వినడానికి సంసిద్ధుడై ఉన్నాడు. అర్జునుడు ఇక మనం ఏది చెప్తే అది చేస్తాడన్న యొక్క టైం వచ్చేటప్పటికి ఆత్మతత్వాన్ని బోధించడం, ఆత్మతత్వాన్ని వివరించడము ఆ యొక్క పరమాత్ముడు ప్రారంభించినట్లుగా మనకు కనబడుతుంది. అందుకని అంటాడు, ఓ అర్జున, ఆత్మ నిత్యము, జనన మరణములు లేనిది, నాశరహితము, ఇది తెలిసినవాడు జ్ఞాని. అట్టి జ్ఞాని ఒకరిని చంపుతానని ఎలా అనుకుంటాడు? వాడు ఎవడి చేత అయినా చంపబడ్డు, ఒకడు చంపలేడు, ఒకడి చేత చంపబడ్డు. మనం వెనక ఎపిసోడ్లో మాట్లాడుకున్న మాటల ప్రకారంగా. ఎందుకంటే సర్వాంతర్యామి ఉన్నవాడు ఆయనే. ఆయన ఆత్మ మనలో ఉంది కాబట్టి మనలో ఉన్న ఆత్మను ఎవడు చంపుతాడు? ఆయన ఆత్మను ఆయన చంపుకునేవాడు అయి ఉన్నాడు, చంపుకోడు కదా. ఆయన ఎందుకు చంపుకోడు అంటే శరీరాన్ని మాత్రమే, అంటే శరీరముతో మనం ఏం చేస్తున్నట్టే ఆయన
మనకి శరీరాన్ని దేనికి ఇచ్చాడు? మనం ఆనందంగా ఉండి సంతోషంగా ఉంటూ ఆయన్ని కీర్తిస్తూ ఆయన మనకు అప్పగించిన ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మతత్వంలో మనం నడుస్తూ అనేక మందిని అదే ధర్మ మార్గంలో సత్యయుగంలోనికి ప్రతి ఒక్క మనిషిని కూడా నడిపిస్తూ మనము మన వెనక తరానికి అట్టి ఉన్నతమైన ఆ మార్గోపదేశకులుగా ఉండాలనే సదుద్దేశంతో ఆయన నిన్ను నన్ను ఆయన యొక్క రూపాన్ని మనకు అనుగ్రహించి మనకి ఈ యొక్క భూమిపై మనల్ని జన్మింపచేస్తే ఆయన ఇచ్చిన ఆత్మ, ఆయన ఇచ్చిన శరీరము, ఆయన ఇచ్చిన గాలి, ఆయన ఇచ్చిన నీరు, ఆయన ఇచ్చిన సమస్తాన్ని కూడా అనుభవిస్తూ ఈ శరీరముతో ఆయనకి వ్యతిరేకమైన పనులు అనేకమైన పనులు మనం చేస్తూ ఆయన్ని బాధ పెడుతున్నట్లుగా మనం తయారవుతున్నాం. కానీ ఆయన బాధపడుతున్నది మన గురించి ఆయన కలత చెందేది ఏంటంటే ఇంత చక్కటి మహిమపూరితమైన జీవితాలను వీళ్ళకి నేను ప్రసాదించాను, ఇంతటి ఉన్నతమైన జీవితాన్ని ఇచ్చినప్పటికీ వీరు దీన్ని సద్వినియోగం చేసుకోకుండా దీని ద్వారా మోక్షానుభూతి ఇక్కడ వీరు పొందుకోకుండా ఎక్కడో ఉంది ఏదో ఉంది అనుకుంటూ ఈ భూమి మీదే నానా రకాలైన నరక యాతనలు నరకాన్ని మీరు ఇక్కడే అనుభవిస్తున్నారే, ఆ నరకాన్ని ఈ భూమి మీద ఉన్న నరకంలో నుంచి ఈ భూమి మీద వీరికి మోక్ష ప్రాప్తిని కలిగించాలి అనే సదుద్దేశంతో అర్జునుడి ద్వారా వింటున్న నీకు నాకు మనందరికీ కూడా ఆయన ఇస్తున్న గొప్ప సందేశం ఈ సందేశం. కనుక మనం ఈ భూమి మీద ఉండగానే నరకంలో నుంచి ఇందులోకి రావాలంటే మోక్షతత్వంలోనికి రావాలి. నరకం అంటే అదేదో ఇంతవరకు మనకు చెప్తున్నట్లుగా పెల ఏల్చేది లేకపోతే ఇంకోటి ఏమీ కాదు. ఇప్పుడే మనము ఈ జన్మలోనే నరకాన్ని అనుభవిస్తున్నాము, ఈ జన్మలోనే ఆ యొక్క మోక్ష స్థితిని కూడా మనము పొందగలిగి ఉంటాము. అటువంటి ఉన్నతమైన మార్గంలోనికి లేదా ఉన్నతమైన భక్తిలోనికి మిమ్మల్ని నడిపించాలనేది ఆ యొక్క శ్రీమన్నారాయణ యొక్క ముఖ్య ఉద్దేశమైనది. నువ్వు నేను మనము నడుస్తున్నట్లయితే మన వెనకనున్న అనేక జనరేషన్స్ కూడా ఈ మార్గంలో నడవడానికి ఆయన యొక్క సత్యములో మనం నిలవడానికి సత్యములో మనం నిలిచి ఉండి సమస్త మానవ కోటిని కూడా ఈ ధర్మం వైపు నడిపించిన వారు మనము కావాలనే సదుద్దేశంతోనే ఈ యొక్క శ్లోకంలో ఉన్న భావాలను ఆయన వివరించడం అనేది జరుగుతుంది భక్తుడు. కనుకనే ఆత్మ ఏమన్నట్టు చూడండి, జనన మరణములు లేనిది. ఆత్మకు జననము లేదు, మరణము లేదు. ఎందుకంటే అంతా విశ్వమంతా ఆయనే ఉన్నాడు. ఇంకా ఆయన్ని చంపేవాడు ఎవడో, ఆయన్ని నాశనం చేయగలిగిన వాడెవడు? ఆయన్ని ఎవరు నాశనం చేయలేరు, ఆయన ఎవరు కూడా చంపలేరు. కాబట్టి జనన మరణం అనేది లేకోకుండా ఆయన మన చేత మనల్ని ఇంకా మనలో నుంచి మంచిని క్రియేట్ చేసి తద్వారా ఆయన ఆనందపడుతూ మోక్షం అనేది ఎలా ఉంటుందిరా బాబు అని అనిపించుకోవడానికి మనకి ఇంకనూ ఆయన మేలు జరిగించాలనే ఉద్దేశంతోనే ఇంత విపులంగా మనతో మహాభక్తుల చేత ఆయన మాట్లాడిస్తున్న మాటలు భక్తులారు. కనుక ప్రతి ఒక్క భక్తుడు మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్త కలిగి విని ఆ మాటల్లో ఉన్న భావాలను అర్థం చేసుకుని ఆ శ్లోకాల్లో ఉన్న విషయాలను పరమభక్తులు చెప్తున్నప్పుడు విని విన్నదాని ప్రకారంగా ఒకంత ఆ 10 మాటల్లో కనీసం 2-3 మాటలైనా మనం నడగలిగినట్లయితే రాను పరిపూర్ణమైన రీతిలో ఆయన యొక్క అడుగు జాడల్లోనికి మనం వెళ్ళటం అనేది జరుగుతుంది. కడాకరికి మనం ఎలా అయిపోతామంటే ఆయన వలె మనం మార్చబడడానికి ఈ యొక్క లేఖనంలో ఉన్న మాటలు ఎంతగానో ఉపయోగపడతాయనేది అర్జునుడి ద్వారా కృష్ణ పరమాత్ముడు మనకు అనుగ్రహించిన ఈ సందేశమై ఉన్నది. ఎందుకంటే నాశరహితం అది తెలిసినవాడు జ్ఞాని. అంటే ఇప్పుడు మనలో ఉన్న ఆత్మకు సావు లేదు, పుట్టుక లేదు. ఆయన ఇష్టానుసారముగా ఆయన సంకల్పాన్ని బట్టి మనకి ఈ దేహాన్ని ఆయన అనుగ్రహించాడు. ఈ దేహంలోనికి ఆయన వచ్చి ఉన్నాడు కాబట్టి ఆయనంతటా ఆయనే వచ్చాడు, ఆయనంతటా ఆయనే వెళ్ళిపోతున్నాడు. కాబట్టి ఆయన మనలో ఉన్నంతసేపు, ఆయన మనతో ఉన్నంతసేపు ఆయనని కీర్తించేవారుగా, ఆయన మనకు చూపించిన ధర్మాన్ని అనుసరించి నడిచేవారుగా ఉంటూ, అనేకులను నడిపించే వ్యక్తులుగా ఉంటూ ధర్మాన్ని మనం పరిరక్షించాల్సిన అవసరం లేదు. కానీ నువ్వు ఆయన చెప్పిన ధర్మ మార్గంలో ఉంటే మాత్రం చాలు, నీ వెంబడి అనేక మంది ఉంటారు. తద్వారా ఆయనకి ఏమవుతుందంటే ఎంతో ఆనందం కలుగుతూ ఉంది. ఎందుకనంటే
ఆయన ఈ భూమి మీదే మనిషికి మోక్షాన్ని చూపించాలనే సదుద్దేశంతో ఆయన ఉన్నాడు కాబట్టి అట్టి మోక్షానందాన్ని నువ్వు ఇక్కడే అనుభవించినట్లయితే భక్తుడా, ఆయనకు అంతకు మించిన పరమానందం అనేది ఏమి ఇంకొకటి అనేది మనకి ఆయనకు ఇంకొకటి అనేది ఏదీ లేదు. అంతేకాకుండా మనకు కూడా మనం ఈ శరీరంతో ఉన్న 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఎంతకాలం ఉన్నప్పటికీ 100 ఏళ్ళు ఉన్నప్పటికీ కూడా ఆయన మనకు చూపించిన ఆ మార్గం గుండా చక్కగా ఆ ధర్మము గుండా మనం నడుస్తూ అనేకులకి మార్గదర్శకులుగా మనం ఉంటున్నట్లయితే భక్తులారా, ఆయన ఎంతో ఆనందిస్తూ ఉంటాడు. నువ్వు అడిగినా అడగకపోయినా, నువ్వు కోరినా కోరకపోయినా, నువ్వు గుళ్ళు గోపురాలు తిరగకపోయినప్పుడు కూడా ఆయన నీలోనే ఉన్నాడు, నీతోనే ఉన్నాడు, నిన్ను చూస్తున్నాడు, నిన్ను నడిపిస్తున్నాడు అనే సత్యాన్ని నువ్వు గుర్తెరుగు. అంతే, సమస్తమైనవి నీ చెత్తకి వస్తాయి. మనకి శివపురాణంలో మాట కనపడుతుంటుంది. పార్వతీ పరమేశ్వరులు చక్కగా విహారయాత్రకు వాళ్ళు వెళ్ళినప్పుడు పార్వతీదేవితో ఆ పరమేశ్వరుడు మాట్లాడుతూ ఉంటాడు. సతీదేవి, నా భక్తులు అయిన వారు నన్ను ఎక్కువగా ప్రేమించి నేను ఏదైతే చెప్తున్నానో దాన్ని అనుసరిస్తే వాళ్ళు వెళ్తున్నప్పుడు వారు నన్ను ఏది అడిగే అవసరత వారికి ఉండదు. వారికి ఏది కావాలో, వారి ఎక్కర ఏమిటో, వారికి కావాల్సింది ఏంటో, వారికి కావాల్సింది ఏంటో, వారి పిల్లలకు కావాల్సింది ఏంటో, వారి ముందు భవిష్యత్తు ఏంటో, వారి పిల్లల ముందు భవిష్యత్తు ఏంటో అన్నిటినీ కూడా నేను సమకూర్చి వారికి ఇచ్చివారిని అయ్యి ఉన్నాను. కేవలము వారు నా భక్తులై ఉండి నేను వారికి చూపించిన మార్గం గుండా, ఆ ధర్మం గుండా ఉంటే చాలు, వారికి సమస్తాన్ని కూడా వారి అరిచేతిలో నేను పెట్టువాడినై ఉన్నానని ఆ యొక్క సతీదేవి అనగా పార్వతి మాతకు ఆయన అక్కడ మాటలు చెప్తూ ఉంటాడు. చాలా అద్భుతం కదా ఈ మాటలన్నీ కూడా. మనం చేయవలసిన పనేంటి, మనం చేయవలసింది ఏంటి? అసలు ఇప్పుడు మనం జీవించడానికి, మనం బ్రతకడానికి నానా రకాలైన యాతనలు పడుతున్నాం. కానీ ఒకప్పుడు కాలంలో మరి కొన్ని ఇతర గ్రంథాల్లో కూడా మనం చదివినప్పుడు మనకి మహాభారతంలో కూడా ఒక మాట ఉంటుంది. మరి వీళ్ళు అజ్ఞాతవాసంలోకి వెళ్ళినప్పుడు పాండవులు వారు పొయ్యిలు అంటించుకుని లేదా మళ్ళీ గ్యాస్ బండ్లు వేసుకుని కట్టెలు వేసుకుని వంటలు చేసుకుని వారు జీవించలా. వారికి అక్షయ పాత్ర అనేది ఒకటి ఇచ్చాడు ఆయన. వారికి ఆహారం కావాల్సినప్పుడు ఆ టయానికి ఆహారం సంసిద్ధమై ఉండేది. అంటే భగవంతుని యొక్క సంకల్పం ఏంటంటే ఆయన్ని ఎవరైతే పరిపూర్ణముగా, ఆయన్ని ఎవరైతే పూర్ణ మనసుతో పూర్ణాత్మతో ఆయన సేవించి ఆయన వెంబడి నడుస్తూ ఉంటారో వారికి ఏది కావాలో ఆ రీతిగా ఆయన ఇచ్చేస్తూ ఉంటాడు. అంతే. అంటే అంత గొప్ప ఉన్నతమైన భక్తిని మనం కలిగి మనకి ఇవ్వటానికి ఆయన సంసిద్ధుడై ఉన్నాడు. కానీ అదంతా సులువుగా వచ్చేదాన్ని మనం విడిచిపెట్టేసేసి నానా రకాలైన యాతనలు పడుతూ, నానా రకాలైన కష్టాలు పడుతూ, ఈ ఆహారం కొరకు, ఈ జానడ పొట్ట కొరకు చేసే భర్తనాక్షాల్ని మనం చూస్తున్నట్లయితే భక్తులారా, అన్నీ ఇన్ని కాదు, ఎంత శ్రమ పడుతున్నామంటే దాని కొరకు ఎంతో వేదన పడుతున్నాం. చూడండి, అక్కడ ఆ మహా తల్లి వంట చేసింది వాళ్ళందరికీ. వారితో పాటు సైనికులు ఉన్నారు. వారికి సంబంధించిన ఎంతోమంది, ఆ పాండవులకు సంబంధించిన ఎంతోమంది వారితో జీవనం చేయడానికి, వారితో కలిసి ఉండటానికి చాలామంది వ్యక్తులు వారిని వెంబడించినట్లుగా మనకి ఆ యొక్క మహాభారతంలో కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళందరికీ ఆహారం ఎలా సిద్ధపాటు అయింది, వారందరికీ వీళ్ళు వండి పెట్టారంటే లేదు, వారికి ఆ టయానికి ఆహారాన్ని ఆ పరమాత్మే వారికి సమకూర్చి పెట్టినట్లుగా కనపడుతుంది. అలాగే ఇతర గ్రంథాల్లో కూడా చాలా గ్రంథాల్లో కనపడుతూ ఉంటుంది. ఆ భక్తులకి ఆయా టయాలకి ఆయన ఆహారాన్ని పంపించినట్లుగా, ఆకాశాన్ని నుంచి ఆహారాన్ని వారికి పెట్టినట్లుగా కూడా చాలా గ్రంథాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది భక్తులను. కనుక ప్రతి ఒక్క భక్తుడు కూడా, ప్రతి ఒక్క వ్యక్తి కూడా నీకేం కావాలనేది దాని గురించి నువ్వు మర్చిపో. నువ్వు చేయవలసిన పని నువ్వు చెయ్యి. నీకేం కావాలో ఆయన నీకు అనుగ్రహించాడు, నీతో ఉన్నాడు. ఎందుకంటే నీ లోపలే ఆయన ఉన్నాడు, బయట లేడు ఆయన. ఇప్పుడు మనం సినిమాల్లో మాట్లాడుకుంటాం నా చుట్టూ వైఫై ఉంది అన్నట్లుగా. వైఫై అంటే ఏంటంటే ఆయన ఆత్మ మన చుట్టూరు ఉన్నది, ఆయన జీవం మన చుట్టూరు ఉన్నది. మన లోపలే కదా, మన బయట కూడా ఆయన యొక్క శక్తి మనల్ని పట్టుకుని ఉంది. కాబట్టి మనం ఇంత హ్యాపీనెస్గా మనం జీవించగలుగుతున్నాం. కనుక భక్తులారా, చాలా జాగ్రత్తగా వినండి. ఆయన నీతో, నాతో, మనతోనే ఉన్నాడు, మనల్ని అనుసరించి ఉన్నాడు. కాబట్టి మనకి ఏది కావాలనే దాని గురించి ఆలోచన చేయక, చింతించగా, ఎలా ఉంటే ఇంకా బాగుంటుందనే ఒక్కదాని గురించి ఆలోచన చేస్తూ ముందుకు నడవండి. తప్పక ఆయన యొక్క సంకల్పం ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. ఆయన ఉన్నాడు అన్న సంగతి మర్చిపోకుండా ఆయన నీలోనే ఉన్నాడని గుర్తించు. సమస్తాన్ని ఆయన నీ పక్షాన నెరవేర్చడానికి నీ ముందే ఉన్నాడు. హరి ఓం.